నమస్కారం అండి. ఇవాళ మన సుబ్బంపేట ఉప్పాడ నందుపల్లి మండలంలో ఈ సుబ్బంపేట గ్రామంలో జనరల్గా కూడా ఇక్కడ కొంచెం వేవ్ యాక్టివిటీ సముద్రం తీరంలో ఉండడంతో కొంచెం అలల యాక్టివిటీ ఉంటుంది. బట్ లాస్ట్ 4 డేస్ నుంచి విపరీతమైన అలలు వచ్చేసి ఊర్లోకి నీళ్ళు రావటం, ఆ నీళ్ళు ఎక్కడికి బయటికి పోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మనం మన మోటార్స్ పెట్టి కొంత ఎవాక్యుయేట్ చేయగలిగాం. బట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ ఇలాంటి యాక్టివిటీలు వస్తే టెంపరీ సొల్యూషన్ అట్లీస్ట్ అంటే ఇలా నీళ్ళు నిలవకుండా వాళ్ళకి పరిశుభ్రత వాతావరణం నుంచి బయటకు తీసుకోవడానికి ఏం చేయాలి దాని నుంచి రావడం జరిగింది. ప్లస్ అలాంగ్ విత్ దట్ ఈ బండ్ ఏదైతే రాళ్ళు ఉన్నాయో కొంత కలర్ తీవ్రత వల్ల కొంత పడ్డం జరిగింది. అవి మళ్ళీ పైకి కూర్చడం కొత్త రాళ్ళు వేసి కొంత హైట్ పెంచడం వల్ల కొంతవరకు ఈ వేవ్స్ ఆపగలం అనేది అర్థమైంది. సో దాని గురించి ఒకసారి విజిట్ చేసి ఇమీడియట్గా రోజు ఈవినింగ్ లోపల వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఏ విలేజ్ ఇంకెక్కడ ఉండదు, కొంత పొలాలు, తర్వాత కొమరగిరి దగ్గర కాలనీ ఉన్నాడు, మధ్యలో ఆల్మోస్ట్ 300 మీటర్స్ డిఫరెన్స్. సో అక్కడెక్కడ ఇళ్ళలోకి నీళ్ళు రాలేదు, కానీ ఇక్కడ ఫస్ట్ ఈ విలేజ్ వరకు వచ్చింది. వీళ్ళు అడ్రస్ ఇప్పుడు మాయాపట్నం ప్రాంతంలో ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిందంటున్నారండి. ఎక్కువ కూడా రావడానికి కారణం ఏంటంటే ఇందాక మాడుతుండే 5-6 years బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇలాగే. సో అలా ఒక ఏరియాలో వస్తుంది, ఎందుకు రాలేదని కొంచెం టెక్నికల్గా చూసి చెప్పాలి. అంటే ఎందువల్ల అలా వచ్చింది అనేది దట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ అయితే టెంపరీగా వీళ్ళని ఎలా మన నీళ్ళ నుంచి బయటపడేది అనుకుంటాం. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్లో ఆల్రెడీ మనం 323 crores మన ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు స్పెసిఫిక్గా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పర్సూ చేసి ఒక కంప్లీట్గా ఇక్కడ నుంచి రిటైనర్ వాల్ ఒకటి కట్టడానికి ప్లాన్ చేశారు. లాస్ట్ డేస్ ఆఫ్ అక్టోబర్లో ఉంది, అది కూడా వస్తూనే కొంచెం ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. 30-40 yearsకి అది కైండ్ ఆఫ్ ఒక రిటైనర్ వాల్ అంటే కదా, రక్షణ గోడ లాగా ఉంటుంది. అది అయ్యేంత వరకు ఏం చేయాలనేది నేను బై ఈవినింగ్ ఒక డెసిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ.